లంకాధిపతి అయిన రావణాసుడు మహాశివునికి ఘోర తపస్సు చేసి కైలాసంలో ఉన్న శివుని తనతో పాటు లంకకి తీసుకువెళ్దాం అనుకుంటాడు. అయితే ఎంతకీ మహాశివుడు ప్రత్యక్షం అవ్వకపోవటం వల్ల రావణాసుడు తన 10 తలను ఒక్కొక్కటిగా వధించుకోవటం మొదలు పెడతాడు. ఇది చూసిన మహాశివుడు ఇంకా చివరి తల మిగిలి ఉంది అనగా ప్రత్యక్షం అవుతాడు. మహాశివుడు ప్రత్యక్షం అవ్వగానే ఒక్కసారిగా రావణుని 10 తలలు మళ్ళీ యథాస్థానానికి చేరుకుంటాయి. అప్పుడు మహాశివుడు ఏం వరం కావాలి అని అడగ్గా, మీరు నాతో లంకకి వచ్చేయాలి అని రావణాసుడు కోరుకుంటాడు. తను అడిగిన కోరికను కాదనకుండా మహాశివుడు కామనాలింగాన్ని రావణాసుడికి ప్రసాదిస్తాడు. కాకపోతే మహాశివుడు ఒక షరతు పెడతాడు. వెళ్ళే దారిలో లింగం కింద పెట్టకూడదు, అలా పెడితే లింగం అక్కడే స్థాపితమవుతుంది అని రావణాసుడికి చెప్తాడు. ఇది తెలుసుకున్న దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అలా మహాశివుడు కైలాసం వదిలి వెళ్ళకూడదు, మీరే సహాయం చేయాలి అని అడుగుతారు. అప్పుడు మహావిష్ణువు వరుణదేవునికి వెంటనే రావణాసుడికి కాలకృత్యాలు వచ్చేలా చేయమని ఆదేశిస్తాడు. అప్పుడు రావణాసుడికి కాలకృత్యాలు రావడంతో లింగం కింద పెట్టలేక అక్కడే ఉన్న ఒక బ్రాహ్మణ పిల్లవాడికి ఇస్తాడు. అయితే ఆ పిల్లవాడు రూపంలో వచ్చింది వినాయకుడే. రావణాసుడు వెళ్ళగానే ఆ పిల్లవాడు కామనాలింగాన్ని కింద పెడతాడు. అలా పెట్టిన చోట ఇప్పుడు వైద్యనాథ్ జ్యోతిలింగంగా వెలిసింది. అయితే రావణాసుడు తన తలలను ఖండించగానే మహాశివుడు వైద్యం చేసి మళ్ళీ తన తలలను తనకి వచ్చేలా చేయటం వల్ల ఇక్కడ శివుడిని వైద్యనాథుడు అని పిలుస్తారు.